నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేచురల్ స్టార్ నాని చేస్తున్నటువంటి ఒక డిఫరెంట్ మూవీ దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తున్నటువంటి ఆఫ్ కోర్స్ ఒక డిఫరెంట్ మూవీ అంటున్నారు, కానీ ఆల్రెడీ కంటెంట్ చూస్తుంటే అంటే ఆ గ్లిమ్స్లో ఆ కేజీఎఫ్ అండ్ సలార్ బ్యాక్డ్రాప్ అండ్ ఆ డార్క్ మోడ్లో మూవీ రావడం ఇవన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆ గ్లిమ్స్కి సంబంధించి, అలాగే ఆ గ్లిమ్స్ చూస్తుంటే గతంలో ఏమైనా మనకు గుర్తొస్తున్నాయా? అండ్ అఫ్ కోర్స్ నేను చెప్పాను కేజీఎఫ్ అని, అలాగే సలార్కి సంబంధించి అని. అండ్ ఇవే కాకుండా ఈ గ్లిమ్స్కి సంబంధించి పూర్తిగా ఒక విశ్లేషణ చేద్దాం. అండ్ దీనికి సంబంధించి ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్, గ్లిమ్స్ అయితే అద్దరిపోయాయి. ప్యారడైజ్ అద్భుతమైన టైటిల్ కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. బట్ నాకున్న అనుమానం అయితే ఇప్పుడే చెప్పేశాను. సో ఏంటంటారు, ఎలా ఉండబోతోంది ఏంటి అంటే దసరా స్థాయి దానికి మించి ఊహించాను సార్? అంటే దసరా మీద కొంత క్రిటిసిజం వచ్చింది ఆ టైంలో. అంటే ప్రధానంగా వచ్చిన క్రిటిసిజం ఏంటంటే, ఇలాంటి సినిమాలు తీసి మీరు తెలంగాణ సమాజం అంతా తాగుబోతు సమాజంగా చెప్పదలుచుకున్నారా, ఎప్పుడు తాగుతూనే ఉంటాడు హీరో అందులో అనేది ఒకటి ఆ రోజున వచ్చినటువంటి క్రిటిసిజం. రెండోది ప్రధానంగా వచ్చిన విమర్శ ఏంటంటే, మీరు కోల్ మైన్స్ నేపథ్యంలో కథను నడుపుతూ కోల్ మైన్లో ఉన్నటువంటి కార్మికుల జీవితాలని ఎందుకు మీ సినిమాలో ప్రదర్శించలేదు, అక్కడ ఉన్నటువంటి గందరగోళాలని, లోపలికి వెళ్ళిపోయి చనిపోతున్న వాళ్ళ గురించి, అలాగే లోపల ఎవరైనా నిరసన స్వరం తెలియజేస్తే వాళ్ళని చంపేస్తున్నటువంటి పద్ధతులు అనేకం జరుగుతున్నాయి అక్కడ. అవి చూపించకుండా మీరు ఎంతసేపు మీ కథని సిల్క్ బార్ చుట్టూ తిప్పేశారు. అండ్ పాలిటిక్స్ ఆల్సో బాగా చూపించారు. తిప్పేసి ప్రాపర్గా లేదు సినిమా. మీరు అక్కడ జీవితాల కంటే కూడా మీరు రగ్గడ్ బ్యాక్డ్రాప్లో ఒక నేరేషన్ ఏదో నడపాలనుకున్నారు, దాని మీద కేంద్రీకరణ పెట్టి మీరు తీస్తున్నటువంటి ప్రాంతం తాలూకా ప్రత్యేకతని మాట్లాడటంలో విఫలమయ్యారు అని చెప్పి శ్రీకాంత్ ఓదెల మీద సీరియస్ క్రిటిసిజం కూడా నడిచింది. అవునండి. ఇప్పుడు ఆ రెండింటినీ ఈ సినిమాలో కడుక్కునే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా మనకు ఆ గ్లిమ్స్లో అర్థమవుతుంది. అంటే కొంచెం సీరియస్ డిస్కషన్ పెట్టే పద్ధతిలోనే సినిమా ఉంది అనేది అర్థమవుతుంది. అంటే హీరో మదర్ క్యారెక్టరు ఈ కథని నెరేట్ చేస్తూ మాట్లాడినటువంటి ఒక చిన్న వాయిస్ ఓవర్ లాంటి ఎమోషనల్ డైలాగ్స్తో ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది. దాంట్లో ఒక పదం బూతు అనే కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ అది బూతు కాదు. అంటే బూతు అంటే క్యారెక్టర్, ఇప్పుడు ఆ వాయిస్ ఓవర్ చెప్పినటువంటి క్యారెక్టర్ హీరో మదర్. అవును, హీరో మదర్ ప్రపంచం మీద విసిరితే తిట్టుగా అది తిట్టు, అది ఆ సెన్స్లో లేదు. సార్, విరాట పర్వం గ్లిమ్స్ వచ్చినప్పుడు కూడా, గ్లిమ్స్ కాదు ట్రైలర్లో ఐ థింక్ సాయి పల్లవ్ కూడా సేమ్ డైలాగ్ కొడుతుంది. కరెక్టే. అంటే ఆ డైలాగ్ కాంటెక్స్ట్ ఏమిటి అనేది చూడాలి. అక్కడ ఆ మాట వాడిన కాంటెక్స్ట్ ఏమిటి అంటే, మమ్మల్ని ఇలా కాయినైజ్ చేశారు, మమ్మల్ని ఈ పేరు కింద తొక్కి పెడుతున్నారు, అందుకని మేము ఇదే అనేది ఆగ్రహ ప్రకటన మాత్రమే. ఒక ఆగ్రహ ప్రకటనగా మాత్రమే దాన్ని వాడారు తప్ప అది బూత్ కాదు. అది ఎవరైతే కాయినైజ్ చేశారో వాళ్ళకి ఇబ్బందిగా మారి వాళ్ళు దాన్ని బూత్ అని దాడి చేస్తున్నారు. అది ఒక గొడవ నడుస్తుంది. అవును. దీంతో పాటు ఈ టైటిల్ ప్యారడైజ్ అని పెట్టడం ఏమిటి? ఓ పక్కన నువ్వేమో దిగువ కులాల కథ చెప్తాను అంటున్నావు, కాకితో పోల్చావు. కాకితో పోలికి కూడా చాలా అద్భుతంగా నడిచింది. ఎందుకంటే అది ఈ రోజున కొత్తగా వాళ్ళు చెప్పడం కాదు. మోదుకూరి జాన్సన్ గారు కాకి అనే పేరుతో ఒక కావ్యం రాశాడు. అది కూడా దళిత జీవితాలకి మేము కాకితో పోలికి తెస్తున్నాం, మీరు కోకిలల పాటలు పాడండి, మేము కాకుల పాటలు పాడతాం అని ఆయన పోలిక తెస్తూ ఒక కావ్యం రాశాడు. దాన్ని మొదటి ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీద చదివి వినిపించాడు ఆయన. కాబట్టి ఆల్రెడీ రేడియోలో చాలాసార్లు బ్రాడ్కాస్ట్ అయింది. ఆ కావ్యం తాలూకా రెఫరెన్సే ఇక్కడ వినిపించింది ఈ గ్లిమ్స్లో, ఈ కాకులతో పోలిక తేవటం అనేది. ఇది ఒక రెఫరెన్స్ అయితే, దానిలో ఎండ్లో ఆయన ఒక చిన్న నోట్ చదివేవాడు ఆ కావ్యం మొత్తం చదివిన తర్వాత. ఈ ప్రేక్షక లోకం, లేకపోతే పాఠక లోకం, లేకపోతే శ్రోతల లోకం ఇప్పటి వరకు రాజుల శృంగారాలు, రాజుల యుద్ధాలు చూసి ఆనందించటమో లేకపోతే ఎమోషనలైజ్ కావటమో జరుగుతోంది. కాకుల కథలు కూడా వీళ్ళని అప్పుడప్పుడు ఎమోషనలైజ్ చేయొచ్చేమో, అంటే ఆ సెన్స్ ఏదో కనిపించింది ఇక్కడ. ఆ కావ్యం ఉంది అవైలబుల్గానే.
కాబట్టి అది ఏమైనా చదివారా వీళ్ళు అనేది ఒక డౌట్. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదొక రెఫరెన్స్లా కనిపించింది. అదొక వ్యవహారం అయితే, ఇది కింది కులాల కథ చెప్తున్నామని స్పష్టంగా చెప్పారు వీళ్ళు. చెప్పి ప్యారడైజ్ అన్నారు. ఈ ప్యారడైజ్ అనగానే మనకి విశ్వామిత్ర సినిమా గుర్తొస్తుంది, ఎన్టీ రామారావు గారు. విశ్వామిత్ర సినిమాలో త్రిశంకు స్వర్గం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గం సృష్టించింది అందరికీ తెలిసిన కథ. అది త్రిశంకుని తిరస్కరిస్తుంది స్వర్గం. తిరస్కరించిన తర్వాత స్వర్గం మీద ఈయన దాడి చేస్తాడు. విశ్వామిత్రుడు దాడి చేసి, మీ స్వర్గం కొంతమందికేనా, మీరు ఎవరినైతే కాదంటున్నారో నేను వాళ్ళ కోసం ఒక స్వర్గాన్ని డిజైన్ చేస్తాను. మీరు ఏ బడుగుల్ని, బలహీన వర్గాలని, దళితుల్ని పట్టించుకోవటం లేదో వాళ్ళ కోసం నేను ఒక స్వర్గాన్ని డిజైన్ చేస్తాను అని డైలాగ్ ఉంటుంది అందులో. అంటే అందుకే అన్నింటికి రిప్లికా కూడా సృష్టించాడని అందులో చాలా సీరియస్ డైలాగ్ ఉంటుంది ఎన్టీఆర్ది. ఏంటి సార్ అది? అంటే వశిష్ఠుడు గుమ్మడి గారు వేసాడు, గుమ్మడి గారిని చూస్తూ ఒక డైలాగ్ ఉంటుంది. వశిష్ఠ, ఇంత జాత్యహంకారమా నీకు అంటాడు. శపించుటకు చాండాల జన్మే దొరికిందా నీకు అంటాడు. అంటే త్రిశంకుని చాండాలుడిగా జన్మించని శపిస్తాడు ఆయన. ఓకే అండి. అని దాని కంటిన్యూషన్లో మాదిగ కన్య అరుంధతిని మగువగా చేసుకున్నది లోకానికి సంస్కర్తలా కనిపించడానికైనా అని అడుగుతాడు. ఆ డైలాగ్ ఉంది, యూట్యూబ్లో చూడొచ్చు. ఓకే అండి. సో అంత సీరియస్ క్రిటిసిజం ఉంది ఆ సినిమాలో. దాదాపుగా అందుకని నేను త్రిశంకు స్వర్గం ప్రారంభిస్తున్నాను, క్రియేట్ చేస్తాను. మీకు ప్యారలల్గా మాది సామ్యవాద స్వర్గం అంటాడు. సామ్యవాద స్వర్గం అనే డైలాగ్ ఉంటుంది దానిలో. మా దగ్గర మీలాగా జాతుల గోళలు లేవు, అంతా ఒకటే, ఇక్కడ అంతా ఒకటే, చాపకూటి సమారాధన అంటాడు. ఇదంతా అంటే రామారావు గారు అక్కడ వాస్తవంగా కావ్యాల్లో ఉన్నదాన్ని కొంచెం ఎంబోజ్ చేస్తే చేసుండొచ్చు, కానీ అదొక ఎక్స్ప్రెషన్గా చెప్తాడు ఆయన. అంటే విశ్వామిత్రుడు, బ్రహ్మం గారు ఇలాంటి పాత్రలు ఎంచుకోవడం వెనకాల ప్రోగ్రాం కూడా అదే. ఎన్టీఆర్ ఈ పాత్రలు ఎందుకు ఎంచుకున్నాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే దీని నుంచి ఆయన అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పాత్రలు ఎన్నుకున్నాడు. ఆ క్యారెక్టర్లు యాప్ట్ అవుతాయి కాబట్టి దాన్ని ఒక వాహకంగా చూసుకున్నాడు ఆయన. చూసుకుని తను చెప్పాల్సినవన్నీ ఆ క్యారెక్టర్లో నుంచే చెప్పాడు. ఏవండి పండితులారా, ఏమంటారు మీరేమంటారు, ఓ పాట ఉంది బ్రహ్మంగారి చరిత్ర. ఇవన్నీ తన అభిప్రాయాలు చెప్పడానికి వాహకంగా ఈ పాత్రలు ఏ పాత్ర ఉపయోగపడుతుందో ఆ పాత్రను వాడుకున్నాడు ఆయన. ఆది శంకరాచార్య ఏదైనా కావచ్చు, ఏదైనా ఆయన తన అభిప్రాయాలు చెప్పడం కోసమే సినిమాలు తీశాడు. అలా ఈ విశ్వామిత్ర సినిమాలో వశిష్ఠుడి మీద దాడి చాలా కాన్షియస్గా చేస్తాడు. కాబట్టి ఇక్కడ ప్యారడైజ్ అని టైటిల్ పెట్టారు. ఇది కూడా దిగువ కులాల కథే. దిగువ కులాలు ఇలా అణగారిపోవటం మీద రివోల్ట్ అవుతూ ఒక హీరో క్యారెక్టర్ ప్రయాణం మొదలుపెట్టింది అనేది గ్లిమ్స్ కంక్లూజన్. ఆ కంక్లూజన్ నుంచి ప్యారడైజ్ అనే టైటిల్ రివీల్ చేయటం, మేము మా స్వర్గాన్ని మేము నిర్మించుకుంటాం అనే ప్రకటనే. కాబట్టి దానికి అలాంటి ఒక జస్టిఫికేషన్ ఎన్టీ రామారావు దగ్గర నుంచి తీసుకుని ఉండొచ్చు. ఓకే, సో ఇది కూడా లింక్ అయి ఉంటుంది అంటారు. అవును, డెఫినెట్లీ సార్. ఓకే సార్, చూద్దాం వాట్ ఎవర్ ఇట్ మే బి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.